విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ కేసుని ఎలా చూస్తారు మీరు? ఎలా చూసేది ఏముందన్న, చూస్తూనే ఉన్నారు కదా ఈ కూటమి ప్రభుత్వం గురించి. ఏదైనా జగన్ అన్న వచ్చాక వీళ్ళందరూ స్పందిస్తున్నారు. అంతకుముందు జరిగి కూడా చాలా వెళ్ళినా ఒకరు కూడా రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. కేవలం ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే ఈ కేసు బయటికి వచ్చింది. అంటే ఆ కుటుంబాన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తానని కూడా చెప్పాడు కదా. ఎప్పుడు వెళ్ళారన్న? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాకే అతని కుటుంబాన్ని పరామర్శించారు. అంతకుముందు ఏం చేశారు వీళ్ళందరూ? కూటమి ప్రభుత్వం ఎన్నో కేసులు ఎన్నో జరిగినాయి, కానీ అతన్ని జగన్మోహన్ రెడ్డి వెళ్ళినాకే అతను స్పందించారు. ఇప్పుడు సిఐ నాగరాజుని ఆల్రెడీ అదుపులో తీసుకున్నారు కదా, సిటీ విచారణ తీసుకున్నారు. ఉపయోగం ఉందన్న. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతోమంది ఎన్నో కేసులు ఉన్నాయి, కానీ ఏ ఉపయోగం? ఇతని మీద తీసుకోవడానికి గ్యారంటీ కూడా ఏం లేదన్న. ఏదో కావాలని తీసుకున్నారు తప్ప రిమాండ్కి దీనివల్ల న్యాయం ఏముండదు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తాడు, శవాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తాడని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. చూశారు, గత ప్రభుత్వంలో చూశారు కదా, ఎక్కడ ఏమి హత్యలు జరగలేదు, ఎక్కడ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమానంగా న్యాయం చేశాడు. శవాల దగ్గర ఎక్కడ రాజకీయం చేయలేదు. అన్న, తాజాగా విజయవాడ కృష్ణలంకలో సాయి కృష్ణ హత్య జరిగిందని చెప్పేసి వచ్చింది కదన్నా, దానికి మీరేమంటారు? ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ హత్య. ఎందుకంటే పోలీసులు అంటే దానికి సంబంధించిన సీసీ ఫుటేజీలు కానీ, లేకపోతే ఆ రూమ్లో ఏది మన జడ శ్రవణ్ గారు చెప్పినట్టు ఆ రూమ్ నంబర్లో ఏం జరిగిందని కానీ పూర్తి వివరాలతో కోర్టు కూడా పోలీసుల్ని అడగడం జరిగింది. ఎందుకు మీరు సబ్మిట్ చేయలేకపోతున్నారని చెప్పేసి. రేపు 29వ తారీఖు ఏం జరుగుతుందో చూద్దాం. కోర్టులో కూడా, హైకోర్టు కూడా రేపు 29వ తారీఖు ఖచ్చితంగా సబ్మిట్ చేయమని చెప్పేసి కోర్టు కూడా అడిగింది. ఏది ఏమైనా ఇది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే. కనీసం ఆ తల్లి, అయ్యా నా కొడుకు బూడిదన్న ఇవ్వండి, దహన సంస్కారాలు చేసుకుంటానంటే దానికి కూడా స్పందించకుండా ఈ గవర్నమెంటు, ఒక విధంగా చెప్పాలంటే నియంత్రణ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా జరగలేదేమని చెప్పేసి మనమైతే అనుకోవాల్సి వస్తూ ఉంది. ఆ రోజులలో మనం ఆ హిట్లర్ గురించి చెప్తా ఉంటే దాదాపుగా ఏం జరిగిందో ఏందనేది మనం ఊహకి అందని విధంగా అనుకునేవాళ్ళం. అలాంటిది ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా గవర్నమెంట్ పోలీసు వారు వాళ్ళ చేతులలో తీసుకొని పబ్లిక్గా, ఒకవేళ ఇప్పుడు సాయి కృష్ణ మీద ఏదైనా కేసులు ఉంటే ఉండొచ్చు, దానికి చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, న్యాయపరంగా శిక్షించండి. అంతే తప్పనిచ్చి ఒక పోలీస్ వ్యవస్థ ఒక నిండు ప్రాణాన్ని తీసే అధికారం మన రాజ్యాంగం కల్పించలేదు. ఖచ్చితంగా ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసుకున్నటువంటి గవర్నమెంట్ చేసుకున్నటువంటి హత్య అని చెప్పేసి మేమైతే దీన్ని మా పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, అదేవిధంగా ఖండిస్తూ ఉన్నాం కూడా. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తా అన్నాడు కదా. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత న్యాయం చేస్తామంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంది? అంటే ఇప్పుడు రేపింగ్ ఇవి ఏదైనా అదే జరుగుద్దా? అంటే ఒక మనిషిని చంపి ఏదైనా అంటే డబ్బుల పరంగా న్యాయం చేస్తారా? అదేగా మీరు చేసే న్యాయం? లేదు, సాయి కృష్ణ ఏమన్నా తీసుకొని రాగలుగుతారా మీరు? చెప్పండి. ఇప్పుడు న్యాయం అంటే ఏ న్యాయం? మీరు జరిగిన నష్టానికి డబ్బులు ఇస్తామని చెప్పేసి డైరెక్ట్గా చెప్పటం, ఇప్పుడు దానికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం, దాని వెనక ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఏదో ఒక సిఐ ఒక్కడే చేసినాడని చెప్పేసి సిఐ నాగరాజుని తీసుకుని స్టేషన్లో పెట్టడంలో సరిపోయిందా? ఒక సిఐ చేశాడు అది, దానికి సంబంధించిన ఎవరు పెద్దలు లేరా? దయచేసి వాళ్ళన్నీ మేము ఏదో న్యాయం చేస్తామనగానే సరిపోదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు కూడా మీరు ఇంకా ఏదో పాత రోజుల్లాగా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా దీన్ని మాత్రం న్యాయం అంటే జరిగిన సాయి కృష్ణ కుటుంబానికి జరిగినటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేసిన తర్వాత ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారని చెప్పేసి అప్పుడు చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. విజయవాడలో కృష్ణలంకలోని సాయి కృష్ణ కేసును ఎలా చూస్తున్నారన్నా మీరు? ఎలా చూసేది ఏముందన్నా, ఇప్పుడు అతను ఏ పార్టీ అయినా కానీ, జనసేన పార్టీ చంపినా కానీ కూడా మా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన తర్వాత దానిని వీళ్ళు స్పందించారు, కానీ అప్పుడు దాకా ఎవరు స్పందించలేదు. అయినా ఆ సీఐ నిజం చెబుతా అన్నా కూడా ఆ సీఐకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము నిజం చెప్ప మాకు అని రిమాండ్కి ఇప్పుడు పంపిస్తున్నారు. కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాకా ఏం చేయలేదు వాళ్ళు ప్రభుత్వం.
ఇప్పుడు టీడీపీ వాళ్ళు కుల రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి, వైసీపీ కుల రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు? అది వాళ్ళు ఫస్ట్ కాంచి జగన్మోహన్ రెడ్డి మీద కుల వివాదం తేవాలని చూస్తూనే ఉన్నారు. కాకపోతే జగనన్న మటుకు కులం చూడడు, పార్టీ చూడడు, మతం చూడడు. ఆయనకి ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి స్పందించడమే ఆయన చేసేది మంచి కార్యక్రమం. ఇప్పుడు ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా? మాకైతే నమ్మకాలే లేవన్న. ఎందుకంటే జగనన్న వచ్చిన తర్వాత దాన్ని బయటికి రాలేదు. జగనన్న స్పందించిన దాకా వాళ్ళు అసలు స్పందించలేదు. జగనన్న వచ్చిన తర్వాత వాళ్ళు ఆ సీఏని రిమైండ్ పంపించడం కానీ, ఏదో అడావుడి చేయడం కానీ, చంద్రబాబు నాయుడు దగ్గరికి వాళ్ళ తల్లిని తీసుకుపోవడం కానీ చేశారు. కానీ అంతకుమించి వాళ్ళు ఏం చేయలేదు, చేయరని కూడా మాకు నమ్మకం లేదు. ఇప్పుడు ఆ నాగరాజుకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అతను దుర్మార్గుడు అని చెప్పేసి అంటున్నారు. అయితే మరి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, హోంమంత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు క్రిమినల్. మరి వాళ్ళు కూడా అలా చేయొచ్చు కదా. ఒక సామాన్యం చేయటం అది కత్తేనమ్మా. ఇప్పుడు అలా ఉన్న క్రిమినలే కాదంట్లా. మరి అలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి మంత్రులు ఉన్నారు, చాలా క్రిమినల్ కేసు. మరి వాళ్ళు కూడా అలానే చేయాలి కదా పోలీసులు. అలా పోలీసులు అడ్డు పెట్టుకొని చేయడం తప్ప వాళ్ళు ప్రభుత్వం ఏం చేయలేదు. అంటే కుటుంబానికి న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే లేదు. నాకైతే లేదన్న. ఇటీవల విజయవాడలోని కృష్ణలంకలో సాయి కృష్ణ కేసు మీకు తెలిసే ఉంటుంది కదా. తెలుసు అన్న. ఆ కేసుని ఎలా చూస్తారు మీరు? విషయం ఏముందన్న, గత ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన విధంగా అయితే ఇప్పుడు ఈ ఉన్న ప్రజెంట్ ప్రభుత్వం అయితే ఏం లేదు. మన సాయి కృష్ణని హత్య చేశారు. హత్య చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి స్పందించిన తర్వాత వీళ్ళు వెళ్ళి పరామర్శించడం జరుగుతుంది. కానీ ముందుగా వచ్చి ప్రభుత్వం, మరి కూటమి ప్రభుత్వం ఉంది, మరి అతనికి అన్యాయం జరిగింది, ఆ కుటుంబాన్ని పరామర్శించాలన్న జ్ఞానం కూడా వాళ్ళు లేకుండా పోయింది ఈరోజు చూస్తే. అది తర్వాత ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీళ్ళుపై చేస్తే ఉపయోగం ఉందన్న. అంటే ఇప్పుడు సీఏ నాగరాజుని ఆల్రెడీ రిమాండ్కి పంపించారు కదా. సీఏ నాగరాజు రిమాండ్ పంపించింది. అంతకుముందు ఏం చేశారన్న, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పంపిస్తే ఎన్ని ఉపయోగం ఉందన్న. ప్రభుత్వం ఏం చేసింది ఇంతవరకు? అతను చనిపోయి కూడా గత మే నెల 9వ తారీఖు జరిగింది. ఇప్పుడు వాళ్ళంతా డేటు, ఇప్పుడు పంపిస్తే ఉపయోగం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి నేను న్యాయం చేస్తానని చెప్పి స్వయంగా వెళ్ళి ఏం చేస్తారని నమ్మకం లేదన్న. చేసే వాళ్ళు ఉంటే ఇప్పుడు దాకా ఇన్ని రోజులు ఎందుకు తీసుకొని ఉంటారు? ఇన్ని రోజుల తర్వాత రిమాండ్కి ఎందుకు పంపిస్తారు వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే కుల రాజకీయాలు ప్రోత్సహిస్తాడు, హత్యా రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న నైజం ఏంటంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం. సామాన్య మానవులకి న్యాయం చేయడానికే అతను మన పార్టీ పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, జరగదు? ఈ ప్రభుత్వం వల్ల న్యాయం జరగలేదని మేము అనుకుంటున్నాం అన్న.